హాట్ కెమెరా యాక్షన్. అవుతున్న టైంలో కవర్ చేసిన తర్వాత సినిమాలు చూడండి. వెనకాల వచ్చి ఇచ్చి పడతాను నేను. జీనైతే తిరిగాడు, నీకు ఎందుకు రావాలి రేపు. ఎవడో తేటగడు చైన్ లాగినట్టున్నాడు. 321 కిలోమీటర్లు. సో ఫైనల్గా ఇదండి వ్లాగ్. రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి విజయవాడ స్టేషన్ నుంచి. మనమైతే ఈరోజు ఒక వెరీ స్పెషల్ ట్రైన్ అయిన పినాకిని ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు టైం చూస్తే 6:08 అయింది. మనకైతే ఆల్రెడీ స్టార్టర్ సిగ్నల్ వేసి ఉంచాడు, డిపార్చర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు. సో కరెక్ట్ టైంకి అయితే మనల్ని ప్లాట్ఫామ్ చేసి తీసేస్తాడు. ఏ ట్రైన్ అయినా ఆన్ టైం డిపార్చర్ ఇవ్వాలంటే ట్రైన్లో కెపాసిటీ ఉండాలండి. అలాంటి కెపాసిటీ ఉన్న ట్రైనే మన పినాకిని ఎక్స్ప్రెస్. బేసిక్గా ఈ విజయవాడ నుంచి బయలుదేరి 360 ట్రైన్స్ అయినా శాతవాహన, రత్నాచల్, పినాకి ఈ మూడింటికి ఆన్ టైం డిపార్చర్ తెప్పిస్తారు. మనకి హాంకింగ్ కూడా వేసేసాడు. టైం జస్ట్ 6:10 అలా అయింది. 2 సెకండ్లలో అయితే స్టార్టర్ హాంకింగ్ వేసేసాడు. ఆన్ టైం డిపార్చర్ పడాలంటే ఏ బండికైనా దమ్ము ఉండాలండి. అలాంటి దమ్మున్న బండే మన పినాకిని ఎక్స్ప్రెస్. సో అలాంటి ట్రైన్లో మనం ఇప్పుడు సోర్స్ డెస్టినేషన్ ఎండ్ అయితే చేయబోతున్నాం. సో నేనైతే ఏసీ చైర్ కార్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నా. విండో సీటే వచ్చింది. ఆల్రెడీ లగేజ్ పెట్టేసి వచ్చా. సో మన సీట్ కూడా టువర్డ్స్ మెయిన్ లైన్ ఉంది. చూద్దాం మనం ట్రావెల్ అంతా ఎలా జరుగుతుంది అనేది. ఇది వచ్చేసి మన ఎవర్ గ్రీన్ విజయవాడ లోకో ట్రిప్ షెడ్ అండి ఇది. సో లోపల ఆల్రెడీ 2 వ్యాప్షన్లు అయితే ఉన్నాయి. మన బెజవాడ లోకో షెడ్వే. ఈ పినాకిని ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. అది ఒకటిగా మాట్లాడుకుందాం వెళ్తూ. బేసిక్గా ఇందాక ట్రైన్కి కొంచెం లేట్గా అయితే వచ్చాను నేను స్టేషన్కి. సో అందుకనే డీటెయిల్స్ ఏమి మాట్లాడడం కుదరలేదు. సో ఫాస్ట్గా వెళ్ళి ప్లాట్ఫామ్లో నా లగేజ్ తెచ్చుకుని ట్రైన్ బోర్డ్ చేసే లోపల స్టార్టర్ సిగ్నల్ అయితే వేస్తాడు. సో అందుకే మనకి వీటి గురించి మాట్లాడుకోవడానికి టైం కుదరలేదు. మనల్ని అయితే WP4 అయితే పుల్ చేస్తుంది. ఈ లోకో షెడ్ అనేది ఇంకా తెలియదు. చూద్దాం మనకి ఏమన్నా చెన్నై సెంట్రల్లో టైం కుదురుతుందేమో. బేసిక్గా చెన్నై సెంట్రల్ నుంచి కూడా నాకు కంటిన్యూ ట్రైన్ అయితే ఉంది. అక్కడ కూడా పెద్ద టైం లేదు. హాఫ్ అన్ అవర్లో నేను మళ్ళీ సెంట్రల్ నుంచి ఎగ్మోర్కి వెళ్ళి నెక్స్ట్ ట్రైన్ జర్నీ అయితే చేయాలి. సో మ్యాక్సిమం ట్రై చేస్తా లోకోని చూపించడానికి. మనోడైతే ఇప్పుడే చిన్న కర్వ్ కొట్టుకుంటూ మెల్లిగా కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీదకైతే ఎంటర్ అవుతున్నాడు. ఇదేంది స్వామి, కరెక్ట్గా బ్రిడ్జ్ ఎక్కగానే ఆపేస్తున్నాడు. ఇదండి స్లోగా వెళ్తున్నాడు కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద. మనోడికైతే ఆల్రెడీ క్లియరెన్స్ సిగ్నల్ ఉంది, గ్రీన్ వేశారు. స్లోగా యాక్సిలరేషన్ అందుకున్నాడు.
కిలోమీటర్లు 30 నిమిషాల్లో కవర్ చేసిన తర్వాత మనోడైతే చేరుకున్నాడని తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి. మనోడైతే ఇక్కడికి రావాల్సిన టైం కంటే 6 minutes డిలే అయితే చేరుకున్నాడు. బేసిక్గా ఈ డిలే అంతా స్టార్టింగ్లో అయిన డిలేనే. డిపార్ట్ అయిన తర్వాత కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద అయితే స్లో చేసేసాడు. సో ఆ డిలే అనేది ఇంకా అలా వచ్చింది 6 minutes లాగా. బేసిక్గా ఈ తెనాలి జంక్షన్ అనేది ఎందుకంటే బేసిక్గా ఇక్కడ నుంచి రేపల్లె లైను, గుంటూరు వెళ్ళే లైను అండ్ మన హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే డివైడ్ అవుతాయి ఇక్కడ నుంచి. సో అందుకని ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అయింది. సో మనకైతే ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 minutes. జనాలు చూడండి అసలు ఎలా వచ్చారు. అసలు విజయవాడలో ఇంత రష్ లేదు కానీ తెనాలిలో మాత్రం తండోపతండాలుగా వచ్చారు జనాలు. 50 కిలోమీటర్లు దగ్గరని తీసుకుని 50 నిమిషాలు తీసుకొచ్చేసి మనల్ని అయితే నిడుబ్రోలో పెట్టేశారండి. మనమైతే ఇప్పుడు నిడుబ్రో నుంచి డిపార్ట్ అయిపోయాము. బేసిక్గా తెనాల్లో హెవీ క్రౌడ్ ఉండడం వల్ల డిపార్చర్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. మన చేరికార్ కోచ్లు కూడా ఫుల్గా ఎక్కేశారు. నేనైతే గేట్ దగ్గర ఎక్కాను. మనమైతే ఇప్పుడు నిడుబ్రో స్టేషన్ డిపార్ట్ అవుతున్నాం. అయితే 10 minutes డిలే. నువ్వు కొట్టు స్వామి కొట్టు, నువ్వు కొడతా ఉండవు, నేను రికార్డ్ చేస్తూ ఉంటాను. ఆ ఏసీఎఫ్ పవర్ ఏంటో చూపించు. మన ఫస్ట్ టీఎస్ఆర్ సుందూరు దాటగానే పడిపోయింది మనకి టీఎస్ఆర్. ఇంకా ఎన్ని టీఎస్ఆర్లు ఉన్నాయంటో. పక్కన కనిపించేది వచ్చేసి మన విజయవాడ గూడూరు థర్డ్ లైన్ అనమాట. అది ఇంకా కంప్లీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కంప్లీట్గా అయితే ఫంక్షనింగ్ అవ్వలేదు. డెబ్బై 73 కిలోమీటర్లని దన్న కొట్టుకొచ్చేసి 2 టీఎస్ఆర్లు దొరికేసి 13 నిమిషాలు డిలే అయితే మనోడు బాపట్ల స్టేషన్ అయితే చేరుకున్నాడు. సో ఇక్కడ మన స్టాప్ వచ్చి ఉండబోతుంది 2 minutes. మనకైతే స్టార్టర్ హాంకింగ్ వేసేసాడు. సో మనమైతే ఎక్కేద్దాం లోపలికి. మెయిన్ లైన్ ఎరవాలి కదా, జమ్మని లాగేస్తాడు. ఇప్పుడే వంటని పట్టుకుంటున్నాడు. దాకా వంటని పట్టలేదు, ఇప్పుడే పడుతున్నాడు.
29 కిలోమీటర్లని ఈడ్చి కొట్టి కవర్ చేసిన తర్వాత 15 నిమిషాలు డిలే అయితే మనల్ని అయితే చీరాల స్టేషన్లో తీసుకొచ్చి పెట్టేశాడండి. సో మనకైతే ఇక్కడ స్టాప్ ఉండబోతుంది 2 మినిట్స్. బేసిక్గా ట్రైన్కి ప్రతి స్టాప్లో 2 మినిట్స్ స్టాప్. అసలు రష్ చూడండి ట్రైన్కి ఏ లెవెల్లో ఉందో. ఇంకా గేట్ దగ్గర ఏలాడుతున్నారు. ఇది ఒక జస్ట్ నార్మల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంతే. దీనికి ఈ రేంజ్లో వచ్చారు ఈ రూట్లో. అయితే మీరు అర్థం చేసుకోవాలి దీనికి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో ఇక్కడ. ఇదే పరిస్థితి. 109 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒంగోలు స్టేషన్ చేరుకున్నాం. ఇది ప్లాట్ఫామ్ పరిస్థితి అయితే. మనమైతే 10 మినిట్స్ డ్యూటీ వచ్చాం. సో మనకి ఇక్కడ కూడా స్టాప్ 2 మినిట్సే ఉంటుంది. సో మన పక్క ప్లాట్ఫామ్లో విక్రమసింహపురి అమరావతి అయితే వచ్చింది. టోప్ ట్రైన్ అది. దాన్ని కూడా చేయాలి మనం. నూట 66 కిలోమీటర్లు దడదడలాడించుకుంటూ వచ్చి సింగరైకొండ స్టేషన్కి అయితే చేరుకున్నాను మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 20 మినిట్స్ లేట్గా అయితే వచ్చాడు. సో ఇక్కడ కూడా మన స్టాప్ 2 మినిట్సే. జనరల్ కోచ్ మాత్రం జామ్ ప్యాక్డ్ ఉంది. అసలు ఖాళీ లేదు. ఒక 10 మంది దిగుతుంటే 20 మంది దిగుతున్నారు దాంట్లో. లోపల కుక్కి అందరూ లోపలికి వెళ్తున్నారు. మనం ఇందాక ఈ ఫ్లైట్ కానీ ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చాం. ఈ సింగరైకొండలో మనం ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నీకుంది రాదే, నీకుంది, నువ్వు వెళ్ళు. ఎండకాలు వచ్చి ఇచ్చి పడతాను నేను. మనోడికి స్టార్ట్ రాంకింగ్ చేశారు, బయలుదేరుతున్నాడు. చూద్దాం మనోడు ప్యారలర్ రేస్ ఎలా ఉంటుందో ఈ ఫ్లైట్ గాడితో. జీనంతా తిరిగాడు. నీకు ఎందుకు రావాలి రేపు? మా వాడు P4 వేసి తిరుగుతున్నాడు. మా వాడిని కొడదామనే చూడు ఎలా కొడుతున్నాడు. ఈడ్చి కొడుతున్నాడు. రాయరా ఫ్లైట్ మామ. రెండు 204 కిలోమీటర్లు కుదిపి కుమ్మేసిన తర్వాత మనోడైతే కావాలి స్టేషన్కి 20 నిమిషాలు లేట్గా తీసుకొచ్చి పెట్టాడండి ఇక్కడ. సో మనోడు ఐసీఎఫ్కి వచ్చారు కదా, గజ్జ 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 వణుకుతున్నాయి మనోడు 1 టన్లో కొడుతుంటే. మనోడికి స్టార్టర్ వేసేసాడు. సో లోపలికి వెళ్ళిపోదాం. మనోడు 221 కిలోమీటర్లు బాధకు వచ్చిన తర్వాత బెటర్కొండ స్టేషన్కి అయితే చేరుకున్నాడు. ఇక్కడికి మనోడు 18 మినిట్స్ డిలే అయితే వచ్చాడు. సో ఇందా 20 మినిట్స్ డిలే ఉంది. సో 2 మినిట్స్ అయితే కవర్ చేశాడు ప్రస్తుతానికి డిలే. సో ఇక్కడైతే మన స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అయితే ఉంటుంది.
ఇదండి సంగతి. 255 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చి చేరుకున్నాడు. సో మనోడైతే డిలే అయితే తగ్గించాడండి 18 మినిట్స్ నుంచి 13 మినిట్స్కి. సో 5 మినిట్స్ డిలే అయితే తగ్గింది. సో ఇక్కడ మన స్టాప్ వచ్చి ఉంటుంది 2 మినిట్స్. అయితే ఇప్పుడు ఈ ట్రైన్ గురించి కొంచెం హిస్టరీ అయితే మాట్లాడుకుందామండి. దీని హిస్టరీ కంటే ముందు దీనికి పేరు ఎలా పెట్టారనేది మాట్లాడుకుందాం. బేసిక్గా మీరు ఇందా చూశారు కదా పెన్ అనేది. ఆ పెన్ అనేదికి ఇంకో పేరే పినాకిని అనమాట. సో మన ఇండియన్ రైల్వేస్లో ఈ పద్ధతి అయితే ఫాలో అవుతారండి. నదుల పేర్లు ఇంకా ట్రైన్ వెళ్ళే ప్లేసెస్ పేర్లు అయితే ట్రైన్లకు పెడుతూ ఉంటారు. సో అలాగే మన ట్రైన్కి పినాకిని ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే పెట్టారు. మనోడు వచ్చి కంప్లీట్లీ ఐసీఎఫ్కి నడుస్తాడండి ప్రస్తుతానికి. సో నెక్స్ట్ మంత్ 22nd అయితే మనోడిని ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బీకి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. సో ఎంతైనా ఐసీఎఫ్లో వచ్చే మజా అయితే ఎల్హెచ్బీలో రాదు. సో మనోడికి వ్యాప్ 4 వేసి ఐసీఎఫ్తో వంటను కొడుతుంటే మజానే వేరే. అసలు మనోడికైతే స్టార్టర్ ర్యాంకింగ్ వేసేసారు. వీఆర్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ నెల్లూరు. మన లోకో పైలట్ పచ్చ జెండా ఊపేయాడండి. సో మనోడు ఇంకా ఎరగొట్టుకుంటూ వెళ్ళిపోతాడు నెక్స్ట్ గూడూరుకి. ఎవడో తేటగడు చైన్ లైన్ అంటున్నాడు నెల్లూరు స్టేషన్ కదలగానే. సో ఇప్పుడు మనం ఎవడెవడు వచ్చి వాళ్ళు ఎవరిని క్లియర్ చేస్తే తప్ప మనకి ముందుకు వెళ్ళడం లేదు. సో మనల్ని అయితే ఇప్పుడే హాకింగ్ చేస్తున్నాడు, స్టార్టర్ హాకింగ్. నెల్లూరు సౌత్ అవుటర్లో మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్ని అయితే ఆపేశారు. సో ముందున్న సులూరుపేట నెల్లూరు మెమో ఎక్స్ప్రెస్ ముందు వెళ్ళే వరకు మనోడికి అయితే క్లియరెన్స్ ఇవ్వడం. మనం 93 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే వచ్చి చేరుకున్నాడు గూడూరు జంక్షన్ స్టేషన్కి అండి. సో మనోడు ఏదైతే నెల్లూరులో 5 మినిట్స్ అయితే కవర్ చేసాడో ఆ 5 మినిట్స్ డిలే మళ్ళీ యాడ్ అయిపోయింది ఆ చైన్ పుల్ చేయడం వల్ల. సో ఇప్పుడు మనోడు డిలే వచ్చి 18 మినిట్స్. సో మనకి ఇంకా 2 స్టాప్స్ అయితే ఉన్నాయి, నాయుడుపేట సూళ్ళూరుపేట. తర్వాత మనం డైరెక్ట్ లాగేది చెన్నై సెంట్రల్లోనే. ఇప్పుడు మనం ఈ ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో మన ట్రైన్ అనేది విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యే 3 షిఫ్ట్ ట్రైన్స్లో ఒక ట్రైన్ అండి ఇది. సో ఈ 3 షిఫ్ట్ ట్రైన్స్ అనేవి ఎలా అంటే ఇవి ఒక ఇంటర్సిటీ ట్రైన్స్. సో విజయవాడలో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ కల్లా విజయవాడ తిరిగి వచ్చేస్తాయి. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ అలాంటివి ఏమి ఉండవు. ఇది ఒక సింగిల్ రేక్ ట్రైన్స్ అనమాట. దీనికి పేర్ ట్రైన్స్ కూడా ఏమి ఉండవు. సో ఇవే వెళ్ళి ఇవే వచ్చేస్తుంటాయి. అండ్ మన ఈ పినాకిని ఎక్స్ప్రెస్ అయితే July 1st, 1991 అయితే ఇనాగ్రేట్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనోడు ఐసీఎఫ్లోనే నడుస్తున్నాడు. సో ఇంకా నెక్స్ట్ మంత్ June 22nd మన ట్రైన్ అయితే ఎల్హెచ్బీకి అప్గ్రేడ్ చేస్తున్నారు. మనోడైతే గూడూరు జంక్షన్ నుంచి డిపార్ట్ అయిపోయాడండి విత్ సేమ్ 18 మినిట్స్ డిలే. సో ఈ గూడూరు జంక్షన్ నుంచి రేణిగుంట వెళ్ళే లైన్ అయితే డైవర్ట్ అవుతుంది. సో మనమైతే స్ట్రైట్గా చెన్నై లైన్లో అయితే వెళ్ళిపోతాం. సో ఆ రేణిగుంట లైన్ కూడా మీకు చూపిస్తాను. ఎండ అయితే సాగు కొడుతుంది స్వామి ఇక్కడ. ఇప్పుడు నెల్లూరు వరకు ఏమి ఎండలేదు, కానీ ఈ గూడూరు రాగానే ఏంటో ఎండ మలమల మార్చేస్తుంది. ఇంకా చెన్నై వెళ్తే ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు 2 రైట్స్లో వెళ్ళే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవే రేణిగుంట తిరుపతి వెళ్ళే లైన్స్ అండి. మనం ఇలాగా టువర్డ్స్ చెన్నై సెంట్రల్లో అయిపోతే వెళ్ళిపోతున్నాం. సో ఆ లైన్స్ వచ్చి రేణిగుంట తిరుపతి విధంగా అయితే వెళ్ళి కాట్పాడలో మధ్య అవుతాయి. సో మనమైతే ఇలా డైరెక్ట్ చెన్నై అయితే వెళ్ళిపోతున్నాం. మనోడు 18 మినిట్స్ కంప్లీట్ కవర్ చేద్దామని ప్లాన్లో ఉన్నాడు. తక్కువ కొట్టేస్తున్నాడు గూడూరు దాటగానే. 321 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే నాయుడుపేట స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో మన 18 మినిట్స్ డిలే అనేది అలా వస్తూనే ఉంది, ఎక్కడ తగ్గట్లేదు, కొత్త డిలే ఏమి యాడ్ అవ్వట్లేదు. సో
ఇక్కడ నుంచి మన చెన్నై సెంట్రల్ అయితే 120 కిలోమీటర్స్ అయితే ఉందండి. మనకైతే ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం అయితే ఉంది. సో మనమైతే బిఫోర్ టైం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏ టైంకి వెళ్తాడు అనేది. ఈ నాయుడుపేటలోనే పక్క ప్లాట్ఫామ్ మీద అమృత్ భారత్ ఎంటీ రేక్స్ అయితే పెట్టారండి. ఇవి ఎక్కడికైనా ఎలకేట్ చేస్తున్నారేమో. సో ఐసీఎఫ్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన రేక్స్ ఇవి ఇక్కడ పెట్టారు. సో కొత్త అమృత్ భారత్ ఎక్కడ ఎలకేట్ చేస్తారో చూడాలి. నాయుడుపేట నుంచి డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ డిపార్చర్ సిగ్నల్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు వేసాడండి మనోడు హాంకింగ్ చేస్తున్నాడు. అదే ట్రైన్ ఎక్కేద్దాం. 340 కిలోమీటర్స్ తుక్కు కింద కొట్టుకొచ్చిన తర్వాత మనడైతే ఇప్పుడు సూలూరుపేట స్టేషన్ అయితే తీసుకొచ్చి పెట్టేశాడు. సో ఇక్కడికైతే సేమ్ అదే 18 మినిట్స్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో డిలే అయితే ఏం కవర్ అయ్యేది 18 మినిట్స్. సో ఇది మన పెనాల్టీమెంట్ అర్థం. మనోడైతే ఇప్పుడు సూలూరుపేట నుంచి డిపార్ట్ అయిపోయాడు. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన డెస్టినేషన్ అయిన ఎంజీఆర్ చెన్నై సెంటర్లే. సో మనమైతే ఇప్పుడు ఒక 80 కిలోమీటర్స్ వరకు అయితే కవర్ చేయాలి. సో మనకైతే ఆల్మోస్ట్ 90 మినిట్స్ టైం అయితే ఉంది. సో మనకు బిఫోర్ టైం వెళ్ళే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏ టైంకి వెళ్తారండి. ఆల్మోస్ట్ చెన్నై సెంట్రల్కి చాలా దగ్గరగా వచ్చేసామండి. ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడికి చెన్నై సెంట్రల్ అనేది. సో మనం ఇప్పుడు విఓసి నగర్ అనే లోకల్ స్టేషన్ అయితే స్లోగా స్కిప్ చేస్తున్నాం. సిగ్నల్ క్లియరెన్స్ లేదనుకుంటా. సో మనకైతే ఇంకా ఆల్మోస్ట్ 20 మినిట్స్ టైం అయితే ఉంది సెంట్రల్కి వెళ్ళడానికి. సో మనోడు బిఫోర్ టైమే వెళ్ళొచ్చు, బట్ స్టేషన్ అవుటర్లో ఆపితే మాత్రం లేట్ అయిపోతుంది. ఫైనల్గా 431 కిలోమీటర్లు ఐసీఎఫ్ కోచ్లో కదిపి కుమ్మేసి కలిసి మెలేసి ఊపేసి ఆపిన తర్వాత మనోడైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే ఆన్ టైం తీసుకొచ్చి పెట్టేశాడు. ఇక మన ట్రైన్ అయితే జామ్ ప్యాక్డ్ ఉంది విజయవాడ నుంచి చెన్నై వరకు. సో మనం ట్రైన్ డీటెయిల్స్ మాట్లాడుకోవడానికి టైం అయితే దొరకలేదు. సో ఇప్పుడైతే కొంచెం టైం దొరికింది కదా. సో స్టేషన్ బయటికి వెళ్ళినప్పుడు అయితే మాట్లాడుకున్నాం. సో బేసిక్గా మన ట్రైన్ అనేది కంప్లీట్ ఐసీఎఫ్ కోచెస్తో నడుస్తుంది.
సో మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ వచ్చేసరికి మన ట్రైన్కి టోటల్గా 10 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి, ముందు 4 వెనక 6, అండ్ 2 SLRD కోచ్లు, 3 చైర్ కారు ఏసీ చైర్ కార్ కోచ్లు, అండ్ 8 సెకండ్ సిట్టింగ్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, అండ్ ఇంజిన్తో కలిపి ప్లాట్ఫామ్కి వచ్చేసరికి టోటల్ 25 కోచెస్ అయితే ఉంటాయి మొత్తం. అండ్ టికెట్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే మనోడికి ఏసీ చైర్ కార్కి అయితే 625 రూపాయలు పడుతుంది, ఇంక్లూడింగ్ ట్యాక్సీ మిషన్తో కలిపి టోటల్ 650 రూపీస్ అయితే పడుతుంది. అలాగే సెకండ్ సిట్టింగ్ అయితే 198 రూపీస్ వరకు అయితే పడుతుంది. నేనైతే టికెట్ తత్కాల్లో తీసుకున్నా, సో నాకైతే టికెట్ వచ్చేసి 825 రూపీస్ అయితే పడింది. సో అలాగే తత్కాల్లోనే ఈ సెకండ్ సిట్టింగ్ కోచ్లో టికెట్ తీసుకోవాలనుకుంటే మీకు వచ్చేసి ట్రైన్ టికెట్ 215 వరకు అయితే పడుతుంది. అండ్ నార్మల్ జనరల్ తీసుకుంటే మీకు టికెట్ వచ్చేసి అరౌండ్ 150 రూపీస్ ఎంత పడుతుంది. చెన్నై సెంట్రల్ అనేది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి ముందుగా అయితే ఏ ట్రైన్స్ వెళ్ళవు. సో ఏ ట్రైన్ వచ్చిందో అది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళడం మాత్రం వేరే ఆప్షన్ లేదు అట్లకి. సో ఇప్పుడు ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇదే మన లోకోమోటివ్. మనం విజయవాడ నుంచి ఇక్కడ వరకు పుల్ చేసుకుంటూ వచ్చింది, విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు 22596 విజయవాడ లోకల్ సిటీ నుంచి AP4. సో ఫైనల్గా ఇదండి బ్లాగ్. సో నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నుంచి నేను పరిగెత్తాలి, నేను నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేయడం కోసం చెన్నై ఎగ్మోర్కి అయితే వెళ్ళాలి. సో మీకైతే ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా వేరే ఏ ట్రైన్స్ అన్న బ్లాగ్ చేయాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, నేను వాటిని కవర్ చేయడానికి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.